శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాను మనం చేస్తూ మరి కొన్ని కారణాల వల్ల కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు ఈరోజు రాలేకపోయారు. అయినా సరే ముందు ప్రకటించినట్టుగా కార్యక్రమాలు చేసేసుకోవాలని డిసైడ్ చేశారు. ముందుగా కోదాడ నియోజకవర్గంలో చాలా కాలం కింద ఇరిగేషన్ శాఖకి మంచి కార్యాలయాలు ఉండేవి. కానీ కాలక్రమాన ఇరిగేషన్ కార్యాలయాలు రాను రాను తగ్గిపోయి వాళ్ళకి పని చేయడానికి చాలా ఇబ్బందిగా అయింది. ఎందుకంటే కోదాడ నియోజకవర్గంలో ఎక్కువ భాగం నాగార్జున సాగర్ ఆయకట్టే కాకుండా చాలా మటుకు లిఫ్ట్లు కూడా మరి ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. అవన్నిటికీ పర్యవేక్షించడానికి సరైన కార్యాలయం లేకుండా అందుకోసం ప్రత్యేకంగా ఇది ఎన్ఎస్పీ ల్యాండ్ కదా, అక్కడ 600 గజాల్లో 5,10,00,00,000 రూపాయలతో మరి కొత్త ఇరిగేషన్ శాఖకి నూతన మరి ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. నాణ్యత చేసి మరి 6 నెలల్లో పూర్తి చేయాలి. చాలా సింపుల్ స్కీమ్ ఇది. ఈ లిఫ్ట్ ద్వారా లబ్ధి పొందే గ్రామాలు అనంతగిరి మండలంలో 3,219 ఎకరాలు, అనంతగిరి మండలంలో కోండ్రియాల, కొత్తగూడెం, బుజ్జగూడెం తండా, మొగలాయికోట, శాంతినగర్, అనంతగిరి, లకారం ఈ గ్రామాలలో 3,219 ఎకరాలకి మరి ఈ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా కోదాడ మండలంలో 1,781 ఎకరాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్లు వస్తాయి. చిమిర్యాల, నల్లబండగూడెం, తమ్మరబండ పాలనకి నీళ్లు రావడం జరుగుతుంది. ఈ లిఫ్ట్ స్కీమ్ వలన సుమారు 2,138 రైతు కుటుంబాలకి సాగునీటి అవసరాలు సమకూర్చబడతాయి. అంటే 2,138 రైతు కుటుంబాలకి మరి నీళ్లు చేరుతాయి. అదేవిధంగా ఈరోజు కోదాడ కాన్స్టిట్యున్సీలో మరో మహత్తర అభివృద్ధి కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి శంకుస్థాపన చేస్తున్నాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంత తెలియకపోవచ్చు. గతంలో ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించి వారి ద్వారా శాంతినగర్లో ఉత్తమ్ పద్మావతి గిఫ్టిగేషన్ స్కీమ్ అని అప్పుడు మంజూరు చేసి నిర్మాణం చేసి కొంతకాలం పనిచేసింది. గత ప్రభుత్వం సమయంలో వాళ్ళు పట్టించుకోకుండా పూర్తిగా ఆ ఇరిగేషన్ స్కీము కొలాప్స్ స్టేజ్కి వచ్చేసింది. పంపులు పనిచేస్తలేవు, పైపులు పనిచేస్తలేవు, బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది, అంత కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. దానికి తోడు మొన్న మున్నేరు వాగులో జరిగిన పాలేరు వాగులో వచ్చిన వరదలతో పూర్తిగా లిఫ్ట్ కొట్టుకపోయింది. అంటే ఆ ఇంటేక్ వెల్తో సహా బిల్డింగ్తో సహా అందులో మునిగిపోయి పూర్తిగా ఆ స్కీము ధ్వంసం అయిపోయింది. అందుకోసమని ఇక ఇప్పుడు ఆ గ్రామాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజీవ్ శాంతినగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ అని కొత్తగా 54 కోట్ల రూపాయలతో కొత్త లిఫ్టిగేషన్ స్కీమ్ మంజూరు చేస్తుంది. 31 ఆగస్టు 2024లో అదేవిధంగా 2 సెప్టెంబర్ 2024లో భారీ వరదల కారణంగా పాలేరు రిజర్వాయర్ నుండి 90,000 క్యూసెక్ల డిజైన్ డిశ్చార్జ్ గాను 1,97,000 క్యూసెక్ లీటర్ విడుదల చేయడం జరిగింది. అప్పుడున్న లిఫ్ట్ కొట్టుకుపోయింది. ఓకే, అందుకోసమే భవిష్యత్తులో భారీ వరదల నుండి తట్టుకోవడానికి
ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ పద్మావతి లిఫ్టిగేషన్ స్కీమ్ పక్కన పెట్టి అధిక ఎత్తులో నిర్మించడానికి శాంతినగర్ దగ్గర రాజీవ్ శాంతినగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ అని ప్రతిపాదన చేయడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. ఇది శంకుస్థాపన చేస్తాం. ఎస్సీలు 116 కుటుంబాలు, బీసీలు 531 కుటుంబాలు, ఓసీలు 1202 కుటుంబాలకి లబ్ధి చేకూరబడతాయి. జూన్ 2026 నాటికి ఈ పనిని పూర్తి చేసి ఆయకట్టుకి నీటిని అందించాలని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. నేను మనవి చేస్తాను. మరి గోంటియాల గ్రామంకి 609 ఎకరాలకి, కొత్తగూడెం గ్రామానికి 190 ఎకరాలకి, బుజ్జగూడెం తండకి 496 ఎకరాలకి, శాంతినగర్ గ్రామానికి 565 ఎకరాలకి, ముగలాయకోట గ్రామానికి 306 ఎకరాలకి, లక్కారం గ్రామానికి 231 ఎకరాలకి, 821 ఎకరాలు, మరి 3219 ఎకరాలు. అదేవిధంగా కోదాడ మండలంలో తమ్మరబండ పాలానికి 550 ఎకరాలకి, చిమిర్యాల గ్రామానికి 750 ఎకరాలకి, నల్లబండగూడెం గ్రామానికి 481 ఎకరాలకి, మొత్తం 1781 ఎకరాలకి, మరి ఈ అనంతగిరి కోదాడ మండలాలు కలిపి 5000 ఎకరాలకి మరి నీరు అందించే పథకానికి ఈరోజు మనం పనులు ప్రారంభించుకుంటున్నాం. మరి జూన్ 2026 అంటే ఒక 9-10 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలి. హనుమంతరావు తప్పనిసరిగా ఈ టైం ఫ్రేమ్లో పూర్తి చేయాలి, అసలు ఎక్స్టెన్షన్ ఉందని చెప్తున్నాను. అదేవిధంగా కోదాడ కాన్స్టిట్యున్సీకి రావడం నాకు ఎప్పుడూ సంతోషం. మరి ఈ నియోజకవర్గంలో ఈ మధ్య కాలం కూడా చాలా పనులు చేయించడం జరిగింది. మీ అందరూ మీడియాలో కూడా చూసినచ్చు. మరి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయాలు, అంతకుముందు ఉమ్మడి జిల్లాలో ఒక్క జవహర్ నవోదయ విద్యాలయ నాగార్జున సాగర్లో ఉండే. కొత్తగా ఇప్పుడు గోదావరిపట్నంలో కేఆర్ కాలేజ్ పక్కన మంజూరు చేయించడం జరిగింది. అది కూడా ఈ మధ్యనే నేను, ఎమ్మెల్యే పద్మావతి గారు అది 6 నెలలు పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు సి గారికి నేను ఆయనకి ఆ కాంట్రాక్టర్ కూడా చెప్తున్నా. మోతే మండలం నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి సంది అప్పుడు మోతే మండలం సూర్యాపేట జిల్లాలో ఉండే. అయితే మోతే మండలం వాళ్ళు ఎప్పుడో చెప్పాడు, మరి అంత బాగానే ఉంది కానీ మోతే మండలానికి నీళ్ళు వస్తున్నాయి. ఇది అన్ని మండలాలకి మరి ఎక్కువ శాతం ఎన్ఎస్పీ నీళ్ళు కానీ లిఫ్ట్ నీళ్ళు వస్తున్నాయి. కానీ మోతే మండలానికి ఒక కరువు మండలంగా మరి పేరు పడ్డది. మరి మోతే మండలానికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఒక కొత్త లిఫ్టిగేషన్ స్కీము మంజూరు చేయడం జరిగింది. మరి అది మంజూరైంది, అది పూర్తిగా అంటే ఆర్థికంగా మంజూరైంది. సరే, అది ఇప్పుడు డిజైన్ స్టేజ్లో ఉంది. అది కూడా మనం రమేష్ బాబు గారు మీరు రోజు కార్యక్రమం పెడితే అడిగి పోయి కూడా మనం శంకుస్థాపన చేద్దాం. దాని ద్వారా మోతే మండలం లిఫ్ట్ ద్వారా ఎన్ని ఎకరాలకు ఆయకట్టు 45,000 ఎకరాలకి మరి 9 లిఫ్టిగేషన్ కి ఈ ఎంఎస్సి పైపు అవుతున్న పని 47 కోట్లతో ఎన్ని ఎకరాలు ఆయకట్టు ఇది రిజర్వుటది, అది కూడా సుమారు 4,000 ఎకరాలు. మరి జవహర్ నవోదయ విద్యాలయాలు ఎందుకు గొప్ప సంస్థ అంటే వాటి ద్వారా మన ప్రియతమ నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్యాటర్న్ కింద గ్రామీణ ప్రాంతాలు ఇవ్వాలని మొదలుపెట్టిండు. అది 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కంప్లీట్లీ హాస్టల్తో సహా అన్ని మరి ఫెసిలిటీస్, ఎడ్యుకేషను, అక్కడ ఉండడము, ఫుడ్, యూనిఫామ్స్ అంతా ఉచితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంచి హై క్వాలిటీ ఎడ్యుకేషన్. అది కోదాడికి మరి మంజూరు చేయించడంలో
మేము సఫలీకృతమైనందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. మరి ఇంకేమన్నా లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ నాగన్సర్ ఆయకట్టు విషయంలో కానీ మరి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు నాతో సంప్రదించండి. తప్పనిసరిగా అది చేసే ప్రయత్నం సంపూర్ణ ప్రయత్నం చేద్దాం. మరి ఇంకోటి అమిత్ గారు అన్ని లిఫ్ట్ల దగ్గర ఇప్పుడు ప్రభుత్వం మరి మనిషికి 15,000 రూపాయలు ఇచ్చి 15,000 రూపాయలు ఇచ్చి ప్రతి లిఫ్ట్కి ఇద్దరిని ఒక వాచ్మెన్ని ఒక ఆపరేటర్ని మంజూరు చేసింది. అది కూడా సరిగ్గా మరి అది పని మొదలుపెట్టేటటువంటి చూడండి. మరి కోదాడు కాన్స్టిట్యున్సీలో ఇంకేం అవసరాలు ఉన్నా, ఇంకేం సమస్యలు ఉన్నా, ఇంకా ఏం అభివృద్ధి కార్యం చేయాల్సిందా తప్పనిసరిగా మీ ఉత్తమంగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు చిలుకూరు మండలంలో చిలుకూరు గుట్టల్లో 250 కోట్లతో మంజూరైన గతంలో మంజూరు శంకుస్థాపన చేసిండు. తుమ్మల నాగేశ్వర గారు ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి ఆ శంకుస్థాపన చేసిండ్రు. అయితే అక్కడికి అప్రోచ్ రోడ్ సరిగ్గా లేకుంటే మరి దానికి 20 కోట్ల రూపాయలతో మరి అప్రోచ్ రోడ్ మంజూరు చేసి ఇలా దానికి శంకుస్థాపన కార్యక్రమం కోసం మరి ఆడ చిలుకూరు మండలం కూడా పోతుందని మనం చేస్తాం. మరి మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం. మరి నాకు అత్యంత సంతోషించే విషయం ఏంటంటే నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత నాగార్జున సాగర్ డ్యాము ఇది ప్రతి పంటకి 2 సార్లు నిండుతుంది. అంటే ఒకనాడు నాగార్జున సాగర్ డ్యాంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చేవి, అప్పుడప్పుడు రాకపోయింది. ఇప్పుడు డిసెంబర్ 7, 2023లో నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖరీఫే కాదు మరి వానాకాలం పంటే కాదు యాసంగి పంట కూడా నాగార్జున డ్యాం నిండుతుంది. మరి ఈ రోజు కూడా నాగార్జున డ్యాం నిండుతుందని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం. ఇప్పుడు చిలుకూరు మండలంలో ఆ ప్రోగ్రామ్ చేసుకుని నేను హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ పోతాను. మీ అందరినీ కలవడం ఎంతో ఆనందదాయకం అని చెప్పి నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.